అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుండి రక్షింపబడతారట. మరి స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనకెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండనిపిస్తుంది కదా! అమ్మవారి అనుగ్రహంతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే ఇబ్బంది పడుతూ ఉన్నామో, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించినటువంటి ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామివారు మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కాబట్టి కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కూడా మనకు తెలియజేస్తుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తూ ఉన్నటువంటి తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుడిని శరణు వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వారికి ఒక సూచన చేస్తాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కాబట్టి చంపడం మన తరం కాదు, కాబట్టి ఈశ్వర తేజాంశ సంభవుని వలనే వీడికి మరణం ఉంటుందని చెబుతాడు. కాబట్టి మీరు పరమేశ్వరుడికి హిమవంతుని పుత్రిక అయినటువంటి పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలిగేటటువంటి పుత్రుడే తారకాసురుని సంహరించగలిగినటువంటి సమర్థుడవుతాడంటూ తరుణోపాయం చెబుతాడు. ఇక దేవతలందరూ కూడా పరమేశ్వరుని ఒప్పించి పార్వతీదేవితో వివాహం జరిపిస్తారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్నటువంటి సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించినటువంటి పరమేశ్వరుడు తన యొక్క దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్నిదేవుడు. ఆ తేజం ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుతూ ఉన్నటువంటి షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ యొక్క రుద్రతేజమున వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైనటువంటి బాలుడుగా ఉద్భవిస్తాడు సుబ్రహ్మణ్యుడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా ఆ యొక్క షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు అతన్ని పెంచి పెద్ద చేసినటువంటి కారణం వలన అతను 6 ముఖాలు కలవాడు అవడం వలన షణ్ముఖుడని, కార్తికేయుడని, అలాగే అతను గౌరీ శంకరుల యొక్క పుత్రుడవడం వలన కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఈ పేర్లతో స్వామివారు పిలువబడ్డాడు. కారణ జన్ముడైనటువంటి ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకై కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైనటువంటి ఆయుధాలనివ్వగా జగన్మాత అయినటువంటి పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అనేటటువంటి ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసుడిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు. ఇక అంతటా ఆ యొక్క స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపాన్ని దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని చెప్పి భావించి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకరమైనటువంటి యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడవుతాడు. సర్వశక్తి స్వరూపుడైనటువంటి ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించినటువంటి ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులందరూ కూడా ఈనాడు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. స్వామివారి ఆరాధన వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, వివాహం కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైనటువంటి పేరును వారి బిడ్డలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు ఇలా మొదలైనటువంటి మొక్కుబడులను సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా నాగపూజకు సంబంధించిందే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం మనకు తెలుస్తుంది. ఇక స్వామివారి యొక్క సతి అయినటువంటి దేవసేనను షష్ఠీదేవి అని కూడా అంటారు. ఈ దేవి కథ చాలా మహిమ కలది. ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే 6వ కల వలన ఈ తల్లి అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అనే పేరు వచ్చింది.
ఈ దేవి పేరు దేవసేన. ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు. శిశురక్షకి, బాలారిష్టాల నుండి శిశువులను కాపాడుతుంది. శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించినటువంటి కథను విన్నా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే గర్భంతో ఉంటారో వారు తప్పకుండా రోజు కూడా చదవవలసినటువంటి మహామంత్రం, స్తోత్రం, షష్ఠీదేవి యొక్క స్తోత్రము కథ. కాబట్టి ఇప్పుడు ఈ రోజున షష్ఠి కాబట్టి తప్పకుండా షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం గురించి కూడా విందాం. స్వయంభవ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్థక నామధేయుడు, సంసార సంబంధం బంధకారణమని చెప్పి తెలుసుకొని వివాహం కూడా మానుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కని అతనికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా, ప్రియవ్రతుడు మాలతి అనేటటువంటి ఒక క్షత్రియ కన్యను వివాహమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ ఉంటారు. అయితే ఎంతకాలమైనప్పటికీ వారికి సంతతి కలగలేదు. కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో పుత్రకామేష్టి యాగం చేస్తారు ఆ దంపతులు. అయితే అందుకు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది. ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కంటుంది. కన్నతల్లి కడుపు బాధ చెప్పసఖ్యం కాదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది. ఇక ప్రియవ్రతుడు లోపలే కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది. ఆ దేవతకు ప్రియవ్రతుడు నమస్కరించి, అమ్మా, ఎవరు మీరు? మీ తల్లిదండ్రులెవరు? ఎందుకు తమరు ఇక్కడికి వచ్చారు? అంటూ సవినయంగా అడుగుతాడు. రాజా, నేను ప్రకృతి షష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తూ ఉంటారు అని చెబుతుంది. ఇక ప్రియవ్రతుడి ప్రార్థనతో కరికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ, ఇతని పేరు సువ్రతుడు. అప్రమేయమైనటువంటి బలపరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు. 100 యజ్ఞాలు చేస్తాడని చెబుతుంది. అలా వేదం చెప్పినటువంటి రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజలందరి చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు. నీకంతా మంచి జరుగుతుందంటూ దీవించి ఆ తల్లి అంతర్ధానమవుతుంది. ఇక ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి చక్కగా షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా దేవిని ఆరాధించి ప్రజలందరి చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలను చేయిస్తాడు. కాబట్టి అప్పటి నుండి పురిటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి, పుట్టినటువంటి శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషాలు తొలగిపోయి ఆ శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటుంది. ఇక సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి షష్ఠీదేవి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో చక్కగా ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. అలాగే బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా పురిటింట అమ్మవారి స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు. షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి పాలగ్రహ పీడలు కూడా తొలగిపోతాయి. ఇదే షష్ఠీదేవి యొక్క కథ. అలాగే ఈరోజు వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క కళ్యాణ విశేషం గురించి కూడా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో నారద మహర్షి తనికై అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్తాడు. లోకంలో తాను చూసినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు నారదుల వారు వల్లీదేవి గురించి, అంటే నారదుల వారు అక్కడికి వెళ్ళిందే వల్లీ కళ్యాణం చేయించడానికి అనమాట. అయితే ఈ విధంగా స్వామివారికి చెబుతూ ఉంటారు, స్వామి, వేటాడి జీవనం సాగించేటటువంటి ఒక దంపతుల కుటుంబం ఉంది. అతని పేరు నంబి. అతని భార్య, అతను ఆహార సంపాదనల కోసమై కొండల మధ్య తిరుగుతూ ఉంటారు. అయితే వారు అలా తిరుగుతూ ఉండగా ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం వారు గమనిస్తారు. ఆడపిల్లలు లేనటువంటి లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో తీర్చాడేమోననుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. తమ జీవనాధారమైనటువంటి వల్లీ కొండల మధ్య దొరికింది కాబట్టి వల్లీ అని పేరు పెట్టుకుని ఆ పిల్లను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. అయితే భగవంతుడిపై భక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలతో వల్లి పెరిగి పెద్దదవుతుంది. ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం. అటువంటి వల్లి నీ భార్య కావాలి స్వామి, అదే నా కోరిక.
అయితే ఆ పిల్ల చుట్టూ ఎప్పుడూ పాములుంటాయి. నువ్వు చూసి వాటిని భయపడకూడదు సుమా! ఎవరైతే ఆ పిల్ల ఒంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారని చెబుతాడు నారదుల వారు. ఆ మాటలన్నీ విన్నటువంటి సుబ్రహ్మణ్యుడు వెంటనే బిల్లాపురానికి వెళ్తాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుల వారు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. నారదుడికి బిల్లరాజు ఎదురు వస్తాడు. మంచి మంచి పువ్వులను, తేనె, పళ్ళు తీసుకొచ్చి నారదుడికి పెడతాడు. ఇక నారదుల వారు బిల్లరాజుతో ఈ విధంగా అంటాడు: "ఓ రాజా! నీకొక శుభవార్త చెప్పబోతున్నాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపించాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడెవరో తెలుసా? లోకంలో యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలని కలలుకంటుందో, ఎవరైతే జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమేశ్వరుడి యొక్క తేజమును పొందినవాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరు మహాజ్ఞానో, ఎవరు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. ఇక నీ అదృష్టమే అదృష్టమంటాడు." బిల్లరాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోతాడు. ఇక కుమారస్వామి వారు వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యానంతటినీ కూడా ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఈమె ఆ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒక్కసారైనా మాట్లాడాలనుకుంటాడు. అలా అనుకొని, "లతాంగి, నన్ను చేపడతావా?" అని అడుగుతాడు. ఆవిడ ఈయన వంక చూసి, "ఇంట్లో పెద్దవాళ్ళున్నారు. ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువలన నా మనసు ఆయనకు అర్పించబడిందని చెబుతుంది." అప్పుడు కుమారస్వామి వల్లిని చేరి తన స్వపరిచయం చేసుకుని వివాహమాడమంటూ కోరతాడు. అంతలో వల్లి తల్లిదండ్రులు, అనుచరులు వస్తూ ఉండడం చూసి ముసలి శివభక్తుడి రూపంలో మారిపోతాడు. ఇక ఆ తరువాత వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క శివభక్తుడి రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి నమస్కరించి వెళ్ళిపోతారు. వారు వెళ్ళినటువంటి కొద్దిసేపట్లో ఒక పెద్ద గజరాజు వల్లి పైన దాడి చేస్తుంది. కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు. పార్వతీ తనయుడు తన వాహనమైనటువంటి నెమలినెక్కి 12 హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల యొక్క తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యాన్ని నిర్వహించే విధంగా వల్లీదేవికి దర్శనమిస్తాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పరుస్తుంది. అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో ఒకటే కుంగి కుంగి ఏడుస్తుంది. అయ్యో, ఎక్కడీ మహానుభావుడు, నేనొక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదే అనుకుంటూ ఉంటుంది. అది చూసినటువంటి చెలికత్తె, "అమ్మా, ఎందుకమ్మా అలా బెంగ పెట్టుకుంటావు? ఒక ఆకు మీద మీరు రాయవలసినటువంటి మాటలన్నీ రాసి ఆ ఉత్తరం నాకివ్వండి, నేను పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇస్తానని చెబుతుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉంటాడు. చెలికత్తె వెళ్ళి పత్రం చూపిస్తుంది. ఆయన చదివి, "వల్లీదేవి దగ్గరికి వెళ్దాం పదా" అంటాడు. అప్పుడు చెలికత్తె, "అలా వద్దు స్వామి, నేను ఆ పిల్లని తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొస్తుంది. అలా వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అలోగా తెల్లవారిపోతుంది. అక్కడ పిల్ల కనిపించడం లేదని అందరూ కూడా వెతుకుతూ సరోవరం ఒడ్డుకు చేరుకోగానే అక్కడ వారిద్దరూ కూడా కనిపిస్తారు. బిలనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాడి వేషంలో ఉంటాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలను ప్రయోగిస్తాడు. ఇక వెంటనే సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నిటినీ కూడా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అందరూ కూడా కింద పడి స్పృహ తప్పిపోతారు. తిరిగి స్వామివారు మరలా అనుగ్రహించేసరికి వారందరికీ కూడా స్పృహ వచ్చి లేస్తారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు వారందరికీ సాక్షాత్కరిస్తాడు. ఇక ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు. స్వామివారు నంబీరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు నంబీరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని, ఆదిశేషుడి కుమారుడైనటువంటి కుముదిని కుమార్తె అని, కానీ ఈమె మా ఇంట్లో పెరుగుతుంది కాబట్టి వల్లి నాగస్వరూపిణి కావడం వలన నాగస్వరూపుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుందని చెప్పగా, కుమారస్వామి వారు సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికై సంసిద్ధుడవుతాడు. అంతలో నారదుడు, దేవసేన, పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వస్తాడు. నేనెంత భాగ్యవంతురాలనో అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది. కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో, దేవసేన యొక్క అంగీకారంతో దేవతలందరూ చూస్తూ ఉండగా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు స్వామివారు జ్ఞాపకార్థంగా కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని చెప్పి మాటిస్తాడు. అందుకే స్వామివారు దాదాపుగా అన్ని స్వామివారి ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలుస్తుంటాయి.
పార్వతీ పరమేశ్వరులతో అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలను అనుగ్రహించడానికై స్వామివారు తిరుత్తని యందు వెలిసి ఉన్నారు. ఇక సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది. కుమారస్వామి వారు పాముగా మారి వివాహం చేసుకున్నటువంటి రోజు మార్గశిర శుక్లపక్ష షష్ఠి. అలాగే పాము బ్రహ్మజ్ఞానానికి కుండలికి ప్రతీక కాబట్టి నువ్వు బ్రాహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదిస్తాడు. కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. వల్లీ అమ్మవారు కుండలీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి, ఆగమనంలో పాకేటటువంటి నాదశక్తికి ప్రతీక. కాబట్టి మనందరిలో కూడా కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తులను కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో తప్ప ఎవరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. శివశక్తుల అనురాగానికి ఫలం జ్ఞాన పండిత అంటూ కీర్తింపబడినవాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీ నాయకుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వైభవాన్ని తలుచుకొని స్వామివారి అనుగ్రహానికి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పాత్రులమవుదాం. ఇక స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా పిలువబడటానికి కారణం ఉంది. అదేమిటంటే ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసానికి వస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుని చూసి నీవెవరివి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అహం బ్రహ్మస్మి అంటూ సమాధానమిస్తాడు. వెంటనే కుమారస్వామి నవ్వుతూ ఏమి బ్రహ్మణ నిర్గుణం, రూపం లేదు, నీవు రూపంతో ఉన్నావు. బ్రహ్మ అక్షరుడు కానీ నీ రూపం నశిస్తుంది. బ్రహ్మ నిశ్చలం కానీ నీవు చలిస్తున్నావు. నీవు ఆ శబ్దానికి తగినవాడివి కాదని చెప్పి నాకు అనిపిస్తుందంటూ వాదిస్తాడు. బ్రహ్మదేవుడు ఏమీ అనేందుకు శక్తి చాలక మౌనంగా ఉండిపోతాడు. ఆ స్థితిలో పరమేశ్వరుడు బాహ్య దృష్టుడై సుబ్రహ్మణ్యం అని పిలుస్తాడు. బ్రహ్మదేవుడు తలలు వాలుస్తాడు. కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సూలి సుబ్రహ్మణ్య పదం నీకు జగద్వ్యాప్తి అవుగాక అంటూ దీవిస్తాడు. ఆ పరమేశ్వరుడు యొక్క దీవెన వలన సుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు వచ్చిందంటూ అగస్త్య మహర్షి తన శిష్యుడైనటువంటి మాండవీయుడికి చెబుతాడు. అయితే కుమారస్వామి వారు సర్పరూపంలో కొలవబట్టానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం, ఇతర క్షేత్రాలను వివరించేటటువంటి సందర్భంలో మోపీదేవి యొక్క క్షేత్ర ప్రశంస కూడా కనిపిస్తుంది. అగస్త్య మహర్షుల వారు వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడానికై తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్తంభిస్తుంది. గ్రహ సంచారాలన్నీ కూడా నిలిచిపోతాయి. ఆ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని చెప్పి భావించి బ్రహ్మాది దేవతలందరూ కూడా అగస్త్య మహర్షికి విషయాన్ని వివరిస్తారు. యోగ దృష్టితో సర్వమూ తెలుసుకున్నటువంటి ఆ మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైన తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని చెప్పి తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరిస్తాడు. ఆ విధంగా లోపాముద్ర సహితుడై దక్షిణ పదానికి బయలుదేరతాడు అగస్త్య మహర్షి. అయితే దారిలో ఉన్నటువంటి వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిస్తుంది. తాను మరలా వచ్చే వరకు అలాగే ఉండమంటూ శాసించి కాశీ, విశాలాక్షి, విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపదం వైపు బయలుదేరతాడు అగస్త్యుడు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగు పెడతాడు ఆ పుణ్య దంపతులు. తరువాత అంటే వ్యాఘ్రస్ర పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తిముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా ఆ యొక్క మహర్షి గలం నుండి బయటకు వెలువడుతుంది. ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండుంటుంది. లోపాముద్రాదేవి శిక్ష బృందం ఆయన్ను అనుసరించి వెళ్తారు. ఆ విధంగా ఒక పుట్ట నుండి దివ్య తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రం అంటూ, ఇది భుక్తిముక్తి ఫలప్రదం అంటూ శిక్షలందరికీ కూడా వివరిస్తాడు అగస్త్యుడు. ఆ విధంగా కుమారస్వామి వారు ఉరగ రూపంలో తపస్సు చేయడానికి కలిగినటువంటి కారణాన్ని కూడా శిక్షలందరికీ వివరిస్తారు. సనకస సనత్కుమార సనత్ జాతులు అనేటటువంటి దేవర్షులు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల వయసు వారుగా ఉంటారు. పైగా వారు దిగంబరులు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క ఆరాధనలోనే కాలం గడుపుతూ ఉంటారు. అయితే వారు ఒక పర్యాయం పరమేశ్వరుని యొక్క దర్శనానికై కైలాసం చేరుకుంటారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో ఉండడు. లోకమాత పార్వతీదేవి, కుమారస్వామి వారు అక్కడ కొలువు తీరుంటారు. అయితే ఆ యొక్క సమయంలో శచి, స్వాహ మొదలైనటువంటి దేవతా స్త్రీలు, లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి దర్శనానికి వస్తారు. ఇటు జడదారులు, అటు రంగురంగు వస్త్రాల ఆభరణాలతో సుందరీమణులను చూసి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోతాడు.
కుమారా, ఎందుకు నవ్వుతున్నావు? వారు నాలాగా నీకు కనిపించడం లేదా? ఆ యొక్క తపస్సులు మీ తండ్రి వలె లేరా? భేదమేమైనా నీకు కనిపించిందా అంటూ జగదంబ కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న విన్నటువంటి కుమారస్వామి లోలోపలే పశ్చాత్తాపడతాడు. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. తల్లి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసమై తపస్సు చేసుకోవడానికి బయలుదేరతాడు. ఆ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు ఎవరికీ కూడా కనిపించకుండా ఉండాలని చెప్పి ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభిస్తాడు. ఆ విషయాన్నంతటినీ కూడా దివ్య దృష్టితో చూసి శిష్యులందరికీ కూడా తెలియజేస్తాడు అగస్త్యుడు. ఇక అక్కడ పడగవలే ఉండేటటువంటి శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చేటటువంటి ఆ పుట్ట మీద ప్రతిష్ఠిస్తాడు. కాలాంతరంలో ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది. ఆ పుట్టలు ఉన్నటువంటి ప్రాంతానికి సమీపంలో కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు. వారిలో ఒక భక్తుడు వీరారపు పర్వతాలు అనే అతను ఉండేవాడు. అతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కనిపించి తాను ఎక్కడ ఉన్నది చెప్పి లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమంటూ ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా పర్వతాలు తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా తన వారందరికీ చెప్పి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. తన వృత్తిని స్వామివారికే అంకితం చేస్తాడు. మట్టితో స్వామికి ఇష్టమైనటువంటి వాటన్నిటినీ తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరుస్తాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలినవి స్వామివారి కళ్యాణ మండపంలో ఇప్పటికీ కూడా భద్రంగా ఉన్నాయట. ఆ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినీపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది మోపీదేవి అనే పేరుతో స్థిరపడిందని చెబుతుంటారు. విన్నారు కదండి, ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.